ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అని అంటే బయటకు వస్తే కేసు, లోపల ఉన్న కేసే, కూర్చుంటే కేసు, లేచినా కేసే. ఇలాంటివన్నిటిని ఫేస్ చేయాలి కదా రేపు పొద్దున. మీరు ఇవన్నిటిని మీరు ఎలా ఫేస్ చేస్తారు రేపు పొద్దున? ఒకటి, నాకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నాకు భారత ప్రజాస్వామ్య దేశంలో తప్పు చేసిన నాయకునైనా ప్రశ్నించే హక్కు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ప్రజలు ఎన్నుకుంటారు నాయకుడిని ప్రజాస్వామ్యంలో. ఆ నాయకుడు తప్పు చేస్తే ఎదిరించే హక్కు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు మాకు ఇచ్చారు. ఆ హక్కు మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. రాజ్యాంగబద్ధంగా ఉండే పదవుల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో వాళ్ళని నిలదీసే హక్కు మాకుంది. వాళ్ళు తప్పులు చేస్తే ఇవి తప్పులు సరిదిద్దుకోండి అని చెప్పే హక్కు మాకుంది. ఒక బాధ్యత ఉంది. ఒక యువతగా మా రేపటి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడంలో మా పాత్ర ఉంది. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఓటేస్తాం. ఓటేసిన పాలకుడు తాను ప్రజలకు మంచి చేయకుండా కుల మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ ఉండేటప్పుడు మాలాంటి యువకులు అనే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. అది మా బాధ్యత. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రం కోసం కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం అదే విధంగా ఉండొచ్చు కదరా అని అనుకోంటే ఈరోజు స్వాతంత్రం వచ్చేదా మన దేశానికి? కాదు కదా. అదేవిధంగా ఒకప్పుడు నిజాముల పరిపాలన తెలంగాణలో మగ్గుతూ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు విముక్తి పొందింది ఏ విధంగా? అదేవిధంగా ఎంతోమంది ఆ రోజు స్వాతంత్ర సమరం కోసం ఏ విధంగా అయితే ఎలాంటివి ఆశించకుండా పోరాడారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈరోజు 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు నుంచి ఎన్నో కష్ట నష్టాల్లో అప్పుడున్న నాయకుడికి ఏదో కొంచెం చేశాడు. ఆ తర్వాత యువతని ఎన్నో హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా జనాలని చెవుల్లో పూలు పెడుతూ మాయి మాటలు చెబుతూ నేను చేసేసానని చెప్తూ ఉంటే ఎలా చూస్తూ ఉంటాం? ఒక చదువుకున్న యువతగా మా బాధ్యత ప్రజల్ని చైతన్యవంతులను చేయడం. ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఈ దగాకోరు, ఈ ప్రజల్ని అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం మా లక్ష్యం. అందుకని మేము పోరాడుతూ ఉన్నాం. అంతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చెప్పిన మాటలే మేము అడుగుతూ ఉన్నాం. చెప్పనాటివి చేయమని చెప్పడంలే. ఆయన ఆ రోజు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని మేము అడుగుతూ ఉన్నాం. నువ్వెందుకు చేయలేకపోయావు? ఆ రోజు ఎందుకు చెప్పావు? ఆ రోజు గతంలో చేసే పాలకొండ పైన నువ్వు అనేక విమర్శలు చేసావు. అవి ఎందుకు నిరూపించలేకపోయావు? ఈరోజు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని మేము నిలదీస్తూ ఉన్నాం. దీంట్లో కొన్ని చూద్దామండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో పింక్ డైమండ్ ఎత్తుకునేశాడని చెప్పి ఆ రోజు అనేక విధంగా విమర్శలు చేశారు కదా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ రోజు రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పారు కదా. సాక్షాత్ ఈరోజు షర్మిలా గారు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటప్పుడు చెప్పారు కదా. ఈరోజు ఆ పింక్ డైమండ్ ఏమైంది? నువ్వెందుకు చర్యలు తీసుకోలేదు? గత 4.5 ఏళ్ళగా నువ్వు ముఖ్యమంత్రియే కదా. ఆ రోజు నువ్వు చెప్పిన తర్వాత దానిపైన చర్యలను తీసుకొని ఎంక్వైరీ చేస్తుండాలి కదా. ఈ రోజు వరకు ఆ పింక్ డైమండ్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? అది అబద్ధమనే కదా. ఆ రోజు అబద్ధాలు ప్రచారం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పింక్ డైమండ్ గురించి ఈ రోజు వరకు మాట్లాడలేకపోతున్నాడండి. ఆ పింక్ డైమండ్ ఏమైంది? ఆ పింక్ డైమండ్ ఏమైంది? ఉందా లేదా? ఒకవేళ అబద్ధం చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ విధంగా చెప్తాడా? దాని గురించి ఇంకొకటి, కోడికత్తి దాడి గురించి ఏమని అన్నాడండి? ఆ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నన్ను చంద్రబాబు నాయుడు చంపేస్తా ఉన్నాడు, నా పైన కోడికత్తి దాడి చేశాడు, మా నాన్నని చంపేశాడు, మా తాతని చంపేశాడు, ఇది చంపేశాడని చెప్పి ఆ రోజు విశాఖపట్నంలో జరిగితే అప్పటికప్పుడు హుటాహుటిన హైదరాబాద్కి వచ్చి కనీసం వారం పైన ఇట్టే పనుకునేసి నా పైన దాడి జరిగిపోయిందని చెప్పి ఇంత పెద్ద కట్టుకట్టుకునేసి ఈ విధంగా యాక్టింగ్ చేశాడు. తీరా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు విశాఖపట్నం అంటే ఎన్ఐసి వాళ్ళ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పురా అయ్యా అంటే ఆ కోడికత్తి గురించి కనీసం సాక్ష్యం చెప్పలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే తనకు తానుగా కోడికత్తి పొడిపించుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన తోశాడు. అవునా కాదా? ఈ విధంగా అబద్ధాలు చెప్పాడు. మూడోది, బాబాయ్ హత్య. ఆ రోజు ఏమన్నాడు? బయటకు వచ్చి మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపేశాడు, మా నాన్న చంపేశాడు, మా తాతను చంపేశాడు, చంద్రబాబు నాయుడు మా బాబాయిని ఈ విధంగా హత్య చేశాడు కొంతమంది అనుచరులతో కలిసి అని చెప్పి ఆ రోజు చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. తీరా ఆ రోజు ఎన్నికలయ్యాయి, జనాలంతా నమ్మి ఓట్లేసిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయిని ఎవర్రా చంపిందని సిబిఐ ఎంక్వైరీ చేస్తే తీరా తెలియని తన సొంత సోదరుడు చంపాడని తెలిసింది. ఈరోజు తన సోదరుడు చంపుంటే కనీసం అతను అరెస్ట్ చేయనీయకుండా ఆ రోజు కర్నూలులో పోలీసులు సిబిఐ వాళ్ళు వస్తే ఆ రోజు ఏపీ పోలీసులను పెట్టి అడ్డు పెట్టిస్తాడు. వాళ్ళ మనుషులను పెట్టి అక్కడ హింసాత్మక ఘటనలు చేసే విధంగా సంఘ విద్రోహక శక్తులతో పెడతాడు. తన హాస్పిటల్లో పెట్టి వాళ్ళ తల్లికి బాగలేదని ఈ విధంగా డ్రామాలు ఆడతాడు. అంటే ఇక్కడ వాళ్ళ బాబాయిని చంపించిన వ్యక్తిని సాక్షాత్తు తానే వెనకేసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన తోసి నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో రాశాడు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి? ఈ విధంగా అబద్ధాలు చెప్పారో జనాలందరినీ మోసం చేశాడు. ఈరోజు ఆ విధంగా మోసాలు చేసినందుకు
జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా. ఇన్ని చెప్పాడు కదా, ఈరోజు ఆ రోజు జనాలందరూ నమ్మే కదా ఓట్లేసింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? సూటిగా అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పమనండి. ఏమన్నా అడిగితే ఈ విధంగా సమాధానాలు చెప్పరండి. వీళ్ళ దగ్గర కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు. అతను ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి అంట, అతను ఎవడో సలహాదారుడు అంట, అతని కుమారుడు ఎవడో సజ్జల భార్గవరెడ్డి అంట. అతను ఒక పెయిడ్ బ్యాచ్ని పెట్టుకొని పెయిడ్ కామెంట్లు ఆన్సర్ చెప్పురా నాయనా అంటే బూతులు పెట్టిస్తాడు. ఇదేనా వాళ్ళ చిత్తశుద్ధి? కోడి కత్తి సమాధానం డైరెక్ట్గా చెప్పు. ఈ బాబాయ్ హత్య, పింక్ డైమండ్, ఈ మూడిటికి డైరెక్ట్గా ఆ రోజు మీరు చేసిన విమర్శలేంటి, ఈరోజు తీసుకున్న చర్యలేంటి, సూటిగా చెప్పండి. బూతులు మాట్లాడద్దండి. వీళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు కాబట్టి బూతులు కామెంట్లు పెట్టేయడము, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టేయడం, ఇదే వీళ్ళ రాజకీయము. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాచరికంలో ఉన్నామా? ఒకటి చేతులు మగ్గుతూ ఉన్నామా? సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఎవడైనా తప్పు చేస్తే హక్కు, అడిగే హక్కు ఎవరికైనా ఉంది. ఆ విధంగా మేము అడుగుతాం. నువ్వు సమాధానం చెప్పు. బూతులు మాట్లాడడం ఏంది? బూతులు కామెంట్లు చెప్పడం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, అది రాజకీయం, అది మొగతనం, అదే పులివెందుల పౌరుషం అంటే. జనాలు ఉమ్ముతూ ఉన్నారన్నా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఇవి విమర్శలు చేసినట్టు. ఆ రోజు ఏమైనా హామీలు ఇచ్చాడో, నేను అధికారంలోకి వస్తే ఏమని చేస్తా అన్నట్టు చెప్దాం. ప్రతి జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి చేతులు తిప్పుతూ చెప్పాడు కదా. జాబ్ క్యాలెండర్ ఎక్కడ వెళ్ళిందయ్యా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన నోటితో చెప్పాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. దాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఇవ్వలేకపోయావు? ఆ రోజు మెగా డిఎస్సి అని చెప్పి చేతులు తిప్పుతూ చెప్పావు. ఎక్కడికి వెళ్ళింది మెగా డిఎస్సి? ఈరోజు ఒక్క డిఎస్సి కూడా ఎందుకు పెట్టలేదు? దానికి సమాధానం చెప్పు సూటిగా. ఇంకొకటి, ఆ రోజు ఏమన్నాడు? ఏపీపీఎస్సి ద్వారా 2,30,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తా అన్నావు. ఈరోజు ఎన్ని ఫిల్ చేసావు? డైరెక్ట్గా సమాధానం చెప్పు. ఆ రోజు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నావు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశావు? సమాధానం చెప్పు. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతాయండి. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ని కిల్ చేశాడు. దానికి సమాధానం చెప్పు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పోలీసు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈరోజు ఏమన్నా మాట్లాడితే పోలీసులతో కొట్టిస్తున్నాడు. ఈ విధంగా లిస్టు తీస్తే చాంతాడంత వస్తుంది. ఇన్ని హామీలు ఆ రోజు ఇచ్చాడు యువతకి. ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చడు. ఎవరన్నా నిలదీస్తే వాళ్ళపైన అక్రమ కేసులు, వాళ్ళని కొట్టడాలు, వాళ్ళని చంపడాలు, ఇదేనా రాజకీయము? నువ్వు ఆ రోజు చెప్పిందే కదా అడుగుతూ ఉన్నావు. నువ్వు చెప్పంది అడిగితే నేను చెప్పలేదయ్యా, నువ్వు ఎవడు అడగడానికను. నువ్వు ఆ రోజు నీ నోటితో చెప్పిన మాట ఈరోజు ఒక్కటి కూడా నెరవేర్చాలి. అందుకని రాష్ట్ర యువత నిన్ను నిలదీస్తారు. అది వాళ్ళ యొక్క బాధ్యత. దానికి సమాధానం చెప్పకుండా బూతులు తిట్టిస్తాడు. దీనికి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి నిజంగా పులివెందల పౌరుషం అయితే, నిజంగా వాళ్ళు చెప్పుకుంటున్న సింహం అయితే, వీటన్నిటికీ ఆ రోజు ఎందుకు చెప్పావు, ఈరోజు ఎందుకు చేయలేకపోయావు అనేది చెప్పు. దానిపై లేదా శ్వేతపత్రం రిలీజ్ చేయి. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని చేయలేడు, చెప్పలేడు. ఎందుకంటే అతనికి చేత కాదు. ఇది ఆయన చరిత్ర. దమ్ముంటే చెప్పమనండి, సూటిగా చెప్పమనండి ఆన్సరు. ఈరోజు ఈ విధంగా అన్ని విధాలుగా మోసం చేశాడు యువతని రాష్ట్రంలో. అందుకని మాలాంటి యువత బాధ్యతగా తీసుకొని, ఒకప్పుడు ఏ విధంగా అయితే స్వాతంత్ర సమరం కోసం ఆ రోజు ఎంతోమంది పోరాడారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఈరోజు మా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఈరోజు మా రాష్ట్రంలో యువతను నాశనం చేసినందుకు, ఈరోజు మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డిని ఒక బాధ్యత గల యువతగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. రాష్ట్రంలో మీలాంటి యువత క్వశ్చన్ చేసేటువంటి తత్వం లేకుండా పోయింది. ఎందుకంటారు? అంటే కేసులు పెడతారని ధైర్యమా, లేకుంటే భయమా, లేకుంటే వాళ్ళు అవేర్నెస్ లేకపోవడమా? ఒకటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి సపోర్ట్ లేకపోవడం, ఒకరికి భయం ఉండడం, ఇంకొకటి ఏమంటే కేసులు ఇవన్నీ మనకెందుకు లేరా, మనం ఎక్కడ ఉందో మన పని మనం చూసుకుందాం అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అనుకోకూడదు. ఈరోజు మన బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్ర సమరం కోసం కూడా ఆ విధంగా ఆ రోజు అందరూ నాకెందుకు అనుకో అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చేది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువత మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం పోరాడాలి. ఇంకా భయపడితే ఏముంటుందని ఒక మహాకవి అన్నాడు, పోరాడితే ఏముంది పోయేది బానిస సంఖ్యలు తప్ప అని. ఆ విధంగా ఈరోజు పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యల్లో పోతాయి. లేదంటే ఇంకేమవుతుంది? పోరాడాలి. ఫస్ట్ పోరాడడం మన బాధ్యత. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం పోరాడదాం. ఏ రాజకీయ నాయకుడి కోసమో కాదు, మన భవిష్యత్ తరాల కోసం. మన భవిష్యత్ తరాలకు మనం ఏమి అందిస్తాం? రాజధాని లేని రాష్ట్రమా? గుంతలతో ఉండే రోడ్ల, కంపెనీలు లేని రాష్ట్రమా? పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళేదా మనం చూపించేది? ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది యువత చదువుకొని ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తూ ఉన్నారన్నా. హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి ఈ విధంగా వలసలు వెళ్ళి అక్కడ కష్టాలు పడుతూ ఉన్నారు మా రాష్ట్ర యువత. ఈరోజు చదువుకొని 2021 నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎంతమంది కంప్లీట్ చేశారు? ఎంతమందికి ఉద్యోగాలు నువ్వు ఇచ్చావు ప్రభుత్వంలో, ప్రైవేట్ రంగంలో? శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన 80% మంది యువత
పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళి బతుకుతున్నారు. ఇదేనా ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుంది? ఆ రోజు యాడ్లు చేపించాడు కదా, ఏమైనా యాడ్లు చేపించాడంటే తెలుసా, మనం పక్క రాష్ట్రాలకు కాదు, అదేదో ఒక యాడ్ ఉందన్న నాకు బాగా గుర్తు. అతను ఎవరో కోయేట్ నుంచి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసావని అతను ఫ్రెండ్ అడిగితే, నేను ఇక్కడే జాబ్ చేసుకున్నాను, జగన్ అన్న వస్తాడు, ఈ విధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తాడు, ఇవి ఇస్తాడు, అవి ఇస్తాడని ఆ రోజు యాడ్లు చేపించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఈ రోజు ఆ యాడ్లు ఏమయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ప్రత్యేక హోదా తెప్పిస్తా అన్నాడు. ఆ రోజు ప్రతి కాలేజీకి వెళ్ళి ఏమన్నాడు తెలుసా, ప్రత్యేక హోదా వస్తేనే మనకు పరిశ్రమలు వస్తాయి అని చెప్పి రాగాలు తీస్తూ చేతులు తిప్పుతూ చెప్పాడు. ఆ రోజు కొంతమంది యువతని రెచ్చగొట్టి ఆ రోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి చేపించాడు. ఈ రోజు ఆ ప్రత్యేక హోదా ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు తేలేకపోయాడు? 22 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు మొత్తం కలిపి 31 మంది ఉన్నారు కదా నీకు. ఆ 31 మంది చేత ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నావు? నీకు నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక రాష్ట్రంలో ఉండే 31 మంది ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్ కదిలి రాదా? ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఓపెన్ ఛాలెంజ్, 31 మంది ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నారు? ఇతనికి చిత్తశుద్ధి లేదన్నా. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చేపించే బ్యాచ్ ఇంది. ఈరోజు ఏమన్నా అంటే నువ్వేం చేసావంటే సమాధానం చెప్పలేడు. గ్రాఫిక్ ఎడిటింగ్లు, బూతులు తిట్టడం తప్పితే వీళ్ళు చేసేదేంటి? రాష్ట్రంలో యువత అడుగుతూ ఉన్నారు, నీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర యువతకి, రాష్ట్ర ప్రజానికానికి 2019 ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చిన దానికి, ఆ రోజు తప్పుడు హామీలు చేసిన దానికి క్షమాపణ చెప్పు.